వెల్కమ్ టు రమణాస్ ఎడ్జోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో మనము ఈ చిన్న వీడియోలో ఏపీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి ప్రిలిమ్స్లో భాగంగా మనకు వచ్చేసరికి జియోగ్రఫీ. ఇక్కడ మనకు జియోగ్రఫీ ఈ జియోగ్రఫీ వచ్చేసరికి మొత్తం మనకి ఎన్ని మార్కులు ఉన్నాయి? 30 మార్కులు ఉన్నాయి. సో మనకు ఈ సిలబస్లో మనకి ఏముంటుంది? వరల్డ్ జాగ్రఫీ, అదేవిధంగా ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ, అదేవిధంగా మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇవన్నీ కలిపి కూడా మనకు 30 మార్క్స్. అందులో భాగంగా ఇక్కడ మనము గమనిస్తే మనకు మొదటి పార్ట్లో భాగంగా మొదటి ఏంటి మనకు వరల్డ్ జాగ్రఫీ, వరల్డ్ జియోగ్రఫీ. వరల్డ్ జియోగ్రఫీలో మనకు మొట్టమొదటి టాపిక్ ఏంటంటే మనకు ది ఎర్త్ ఇన్ ద సోలార్ సిస్టమ్. ది ఎర్త్ ఇన్ ద సోలార్ సిస్టమ్ గురించి మనము ప్రాక్టీస్ బిట్స్ రూపంలో దాదాపు ఒక 90 క్వశ్చన్లు మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో చర్చించుకుందాం. ఇక్కడ మనకు మొదటి ప్రశ్న కానీ గమనిస్తే ఏమని చూడండి. మొదటి ప్రశ్న మనకు శిలా నిర్మితాలచే కూడి అత్యంత సాంద్రత గల గ్రహాలను ఈ విధంగా పిలుస్తారు అంటాడు. మొత్తం మనకు సోలార్ సిస్టంలో 8 గ్రహాలు ఉన్నాయి ప్రజెంట్. మనకు అంటే మొత్తం 9 ఉన్నాయి. కానీ మనకు వచ్చేసరికి ఫ్లూటోని అనేసరికి గ్రహ హోదాను తొలగించడం జరిగింది. ఇది అందరికీ కూడా మనకు తెలుసు. అంటే ప్రస్తుతం మనకి ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. అయితే ఇక్కడ ఏమన్నాడంటే శిలా నిర్మితాలచే కూడి అత్యధిక సాంద్రత గల గ్రహాలను ఈ విధంగా పిలుస్తారు. అంటే ఏ విధంగా పిలుస్తారు? మనకు భౌమ గ్రహాలు అంటాము. అంటే మనకు ఇక్కడ గ్రహాలు అయితే మనకు శిలలు అదేవిధంగా లోహాలతో కూడినటువంటి గ్రహాలు మనం ఏమంటామంటే భౌమ గ్రహాలు, లేదా వీటిని మనం ఏమంటామంటే శిలా గ్రహాలు అంటాం. ఏమంటాం? శిలా గ్రహాలు అంటాం. ఇక్కడ మనం బాగా గమనిస్తే అందులో మనకు 4 గ్రహాలు ఉంటాయండి. ఏంటి మనకి ఇక్కడ? బుధుడు, నెక్స్ట్ విధంగా శుక్రుడు, భూమి, అదేవిధంగా అంగారకుడు. ఈ 4టిని మనం ఏమంటామంటే భౌమ గ్రహాలు అంటామని గుర్తుపెట్టుకోవాలి. ఈ గ్రహాలకు సాంద్రత ఎలా ఉంటుంది? మనకు సాంద్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు సాంద్రత ఎక్కువగా ఉంటుందంటే ఇవి రాళ్ళు అదేవిధంగా లోహాలతో తయారు చేయబడతాయి అనమాట. అందుకు వీటి యొక్క సాంద్రత ఎక్కువ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. మనకి ఇక్కడ శిలా నిర్మితాలచే కూడి అత్యధిక సాంద్రత గ్రహాలు ఏమని పిలుస్తారంటే మనకు భౌమ గ్రహాలు అంటారని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ మనం ఇక్కడ గమనిస్తే రెండో క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏమంటాడు? సౌర కుటుంబంలో పరిమాణం రీత్యా గ్రహాల అవరోహణ క్రమం. అంటే అవరోహణ క్రమం అనేది మనకు డిసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ ఆర్డర్ అంటే మనకి ఏంటి? డిక్రీజింగ్ ఆర్డర్ అనమాట, పెద్ద నుంచి చిన్నది. ఇచ్చిన ఆర్డర్లో మనకు కరెక్ట్ ఆన్సర్ మనకు బృహస్పతి, శని, అదేవిధంగా యూరేనస్, అదేవిధంగా నెప్ట్యూను. మనకు ఫస్ట్ వచ్చరికి శని అన్ని లెక్కల అతి పెద్ద గ్రహం. తర్వాత వచ్చరికి మనకి శని, యూరేనస్, నెప్ట్యూన్గా గుర్తుపెట్టుకోవాలి. భూమి మనం ఉన్నటువంటి భూమి మనకు వచ్చరికి వరుస పరంగా అయితే 3వదండి. అదే పరిమాణ పరంగా అయితే మనకు 5వ అతి పెద్ద గ్రహంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ గమనిస్తే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మూడో క్వశ్చన్ కానీ మనం ఇక్కడ గమనిస్తే ఏమంటాడు? మూడో క్వశ్చన్ చూడండి. అధిక పరావర్తన స్వభావం గల గ్రహం ఏమిటి అంటుండు. ఏంటి మనకి ఇక్కడ బాగా గమనిస్తే శుక్రుడు అనమాట. అంటే మనకు అధిక పరావర్తన స్వభావం గల గ్రహం ఏంటంటే మనకు శుక్రుడు అనమాట. ఎందుకంటే తనపై పడేటువంటి సూర్యకాంతిలో దాదాపు 70% ఏంటంటుందా? పరావర్తనం చేస్తుంటే ఎక్కడికి? మనకు అంతరిక్షంలోకి. అంటే మనకు తనపై పడుతున్నటువంటి శుక్రగ్రహం, దీన్ని మనం ఏమంటాం? ఇంగ్లీష్లో వీనస్ అంటాం. అంటే మనకు ఈ గ్రహం పైన పడే సూర్యకాంతిలో దాదాపు 70% ఎక్కడికి పరావర్తనం చెందుతుంటే రిఫ్లెక్ట్ చెందుతుంటే మనకు అంతరిక్షంలో పరావర్తనం చెందడం వలన అక్కడ ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్, అదేవిధంగా మనకు ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ అనమాట, H2SO4 వలన ఈ గ్రహం బాగా ప్రకాశిస్తుంది అని మనం గుర్తుపెట్టుకో. తర్వాత మనం చదువుతాం. అందుకే దీన్ని ఏమంటామంటే మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్ అంటాం. అంటే ఏ గ్రహాన్ని మనము మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్ అంటామంటే మనము శుక్రుడు అని గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు అధిక పరావర్తనం గల గ్రహం ఏంటంటే మనకు వీనస్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. శని గ్రహం గురించి సరికాని అంశం ఏమిటి అంటుండు. ఇక్కడ మనం చూస్తే సుందరమైన వలయాలు గల గ్రహం. కరెక్ట్. దీని చుట్టూ ఏముంటాయంటే ఒక అందమైనటువంటి రింగ్స్ ఉంటాయి. ఓకే, ఇది కరెక్టే. నెక్స్ట్ వచ్చరికి అత్యల్ప సాంద్రత గల, ఇది కూడా కరెక్ట్. ఎందుకు? అత్యధిక సాంద్రత గల గ్రహం ఏంటంటే మన భూమి అండి. మనం ఉన్నటువంటి భూమి. ఇది వచ్చరికి అత్యధిక సాంద్రత గలది అయితే అత్యల్ప సాంద్రత గల గ్రహం ఏంటంటే మనకు శనిగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ ఏంటంటే మనకు 1వ అత్యధిక ఉపగ్రహాలు గల గ్రహం. దీనికి చాలా ఎక్కువ ఉపగ్రహాలు ఉన్నాయండి. ఇది కూడా కరెక్ట్. నెక్స్ట్ వచ్చరికి ఆకుపచ్చ వర్ణంలో ఉంటుందండి. ఈ గ్రహము ఆకుపచ్చ వర్ణంలో ఉన్నది. ఇది ఎలా ఉంటుందంటే ఇక్కడ ఎలా ఉంటుంది? పసుపు నారింజ అని గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆకుపచ్చ వర్ణం ఉన్నటువంటి గ్రహాలు ఏంటంటే మనకు 2 ఉన్నాయి. ఒకటి మనకు యురేనస్, అదేవిధంగా మనకి ఏంటంటే నెప్ట్యూను. ఇవి 2 ఎలా ఉంటాయి? మనకు ఆకుపచ్చ వర్ణంలో ఉంటాయి. ఎందుకు ఉంటాయంటే ఈ రెండింటిపైన ఉన్నటువంటి మీథేన్ వాయువు వలన యురేనస్ అదేవిధంగా నెప్ట్యూన్, ఈ 2 గ్రహాలు కూడా ఎలా ఉంటాయంటే మనకు నీలి ఆకుపచ్చ వర్ణంలో ఉంటామని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అంటే దీనికి సరికాని అంశం ఏంటి? మనకు నీలి ఆకుపచ్చ వర్ణంలో ఉంటుంది. సరైనటువంటి అంశం, సరికాని అంశంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ గా మనం గమనిస్తే చూడండి. ఇక్కడ పరిభ్రమణము, ఆత్మభ్రమణం 2 కాన్సెప్ట్ చూడండి మనకి ఇక్కడ. అతి తక్కువ ఆత్మభ్రమణము గల గ్రహం అంటుడు. ఇక్కడ మనకు ఆత్మభ్రమణము అంటే తన చుట్టూ తాను తిరగడం. ఏంటండి? తన చుట్టూ తాను తిరగడం.
సో తన చుట్టూ తాను తిరగడాన్ని మనం ఏమంటామంటే ఆత్మ భ్రమణము అంటాము. సో ఇంకోటి మనకి ఏంటి పరిభ్రమణం. ఈ పరిభ్రమణం అంటే తన చుట్టూ తాను తిరుగుతూ అదేవిధంగా ఎవరి చుట్టూ తిరగాలి, సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉండడాన్ని మనం ఏమంటామంటే పరిభ్రమణము అంటాం. సో ఆత్మ భ్రమణము అదేవిధంగా పరిభ్రమణం ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. సో పరిభ్రమణము ఇక్కడ ఏమన్నాడు, అతి తక్కువ ఆత్మ భ్రమణము కాలం గల గ్రహము ఏంటంటే మనకు సో బృహస్పతి, దీన్ని మనం జూపిటర్ అంటాము. సో జూపిటర్ అంటాము అంటే సో ఇది ఏమవుతుందంటే ఇది దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే మనకు ఉన్న గ్రహాలలో కల్లా అతిపెద్ద గ్రహము, అతిపెద్ద గ్రహంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా సో దీనికి ఎంత ఎంత సమయం పడుతుంది ఆత్మ భ్రమణం చేయడానికి మనకు 9 గంటల 55 నిమిషాలండి, దాదాపుగా 10 గంటలు పడుతుంది. అంటే మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అతి తక్కువ ఆత్మ భ్రమణం గల గ్రహం ఏంటంటే మనకు బృహస్పతి అని గుర్తుపెట్టుకోవాలి. దీన్ని మనము సో కింగ్స్ ఆఫ్ ప్లానెట్ అంటాం. సో ఈ బృహస్పతి సో గ్రహాన్ని మనం ఏమంటామంటే కింగ్స్ ఆఫ్ ప్లానెట్ అంటాము. అదేవిధంగా ఈ గ్రహం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది అతి పెద్ద గ్రహంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి ఇక్కడ మనము ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే చూడండి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ అంటే మనకి ఇక్కడ సో మనం ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే ఏమంటుందంటే సో సౌర కుటుంబంలో కల్లా అత్యంత సాంద్రత గల గ్రహం ఏది అని చెప్పుకున్నాం. ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఏంటి మనకు భూమి అండి, చాలా ఇంపార్టెంట్. సో అతి తక్కువ సాంద్రత సరికి మనకి శని అయితే సో అతి ఎక్కువ సాంద్రత గల సో గ్రహం ఏంటంటే మనకు భూమి అని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు భూమి యొక్క సాంద్రత ఎక్కువ అంటే మనకు భూమి లోపల ఏముంటుంది మనకు సో భూమి లోపల సరికి మనకి ఏముంటుందంటే ఇనుము అదేవిధంగా నికేల్ వంటి బరువైన లోహాలు ఉండడం వల్ల సో భూమికి అత్యంత సాంద్రత ఉంటుందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ సో సూర్యునిలో అతి కాంతివంతమైనటువంటి పొర ఏది అంటాం. సో మనం చదువుతామండి సూర్యుని గురించి చదువుతాము. సూర్యులో మొత్తం సరికి మనకి ఎన్ని పొరలు ఉంటాయి, 3 పొరలు ఉంటాయి. సో ఒకటంటే మనకు ఫోటోస్పియర్, క్రోమోస్పియర్ అదేవిధంగా సో కరోనా, ఇవన్నీ కూడా ఏంటంటే మనకు సూర్యుని యొక్క సో భాగాలండి, మొత్తం 3 భాగాలు ఉంటాయి. ఒకటంటే మనకు క్రోమోస్పియర్, రెండోది మనకు ఫోటోస్పియర్, మూడోది మనకు కరోనా. అయితే ఈ సూర్యులో అతి కాంతమైనటువంటి పొర మనకు ఫోటోస్పియర్, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకు ఈ కరోనా యొక్క ప్రత్యేకత అంటే మనకి కేవలం గ్రహణ సమయంలో మాత్రమే కనిపించే పొర ఏంటి మనకు కరోనా అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే సూర్యులో అతి కాంతివంతమైనటువంటి పొర ఏంటంటే మనకు ఫోటోస్పియర్ గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటారంటే హైడ్రోజన్ సంబంధిత వాయువులు ద్రవీభవనము చెందగా ఏర్పడు గ్రహాలను ఈ విధంగా పిలుస్తారు అంటుండు. ఇక్కడ మనం బాగా గమనిస్తే సో హైడ్రోజన్ సంబంధిత వాయువులు ద్రవీభవనం చెందగా ఏర్పడు గ్రహాలను ఈ క్రింది విధంగా పిలుస్తారంటే వాటిని ఏమంటే మనకు జోవియన్ గ్రహాలు అంటాము. సో ఏమంటామంటే మనము సో జోవియన్ గ్రహాలు అంటామని గుర్తుపెట్టుకోవాలి. సో ఎందుకు మనకు ఈ జోవియన్ గ్రహాలు అంటే సూర్యునికి దూరంగా సో ఇవన్నీ కూడా అంటే మనకు ఇవేంటి మనకి ఇక్కడ కానీ గమనిస్తే సూర్యునికి దూరంగా చల్లని ప్రాంతాలలో ఏర్పడడం వల్ల మనకి ఏమేంటది హైడ్రోజన్ అండ్ హీలియం వాయువులు ఎక్కువగా ఉంటాయన్నమాట. సో అంటే ఏంటి మనకు వాటిని ఏమంటామంటే మనము జోవియన్ సో గ్రహాలు అంటామని గుర్తుపెట్టుకోవాలి. సో వీటిని ఏంటంటే మనకు అవి జోవియన్ గ్రహాలను పెట్టినట్టు మనకు బృహస్పతి, అదేవిధంగా మనకు శని, అదేవిధంగా మనకు యురేనస్, సో నెక్స్ట్ మనకు నెప్ట్యూను. అంటే చివరి 4 గ్రహాలు మనం ఏమంటామంటే జోవియన్ గ్రహాలు అంటామని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఇవి సూర్యునికి చాలా దూరంగా ఉంటాయి. సో దూరంగా ఉండడం వల్ల మనకు ఇక్కడ హైడ్రోజన్ సంబంధిత వాయువు ద్రవీభవనం చెంది ఇవి ఏర్పడతాయి. కాబట్టి వీటిని మనం ఏమంటామంటే జోవియన్ గ్రహాలు అంటామని తెలుసుకోవాలి. ఇక్కడ మనము నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి మనం గమనిస్తే ఇక్కడ మనకు నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇదేమన్నాడు, సౌర కుటుంబంలో పరిమాణం రీత్యా గ్రహాల అవరోహణ క్రమము రాయండి అంటాడు. సో మనకు పరిమాణము అంటే సైజు. సో మనం ఫస్ట్ చెప్పుకున్నాం. సో ఇదేంటి మనకి ఇది ఆన్సర్ అవుతుంది. సో జూపిటర్, శని, యురేనస్ అండ్ నెప్ట్యూన్ అనమాట. వరుసగా ఉన్నటువంటి చివరి 4 పరిమాణ పరంగా అవరోహణ క్రమము. సో అవరోహణ క్రమం అంటే సో ఓకే డిసెండింగ్ ఆర్డర్. అంటే సో పెద్దదాని నుంచి మనం ఎలా రాయాలి, చిన్నది రాయాలి. అంటే మనకు జూపిటర్, తర్వాత సరికి మనకి శని, తర్వాత సరికి యురేనస్, తర్వాత సరికి మనకు నెప్ట్యూన్, ఆ తర్వాత మనకు 5వ గ్రహమైనటువంటి భూమి. సో పరిమాణం రీత్యా మనకు ఎన్నోదంటే మనకు 5వదని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి మనం గమనిస్తే ఏమంటున్నాడు ఇక్కడ క్రింది వానిలో సరికాని అంశం ఏంటిది అంటాడు. చూడండి ఇక్కడ సో క్రింది వానిలో సరికాని అంశం ఏంటంటే అత్యల్ప సాంద్రత గల గ్రహం ఏంటి శని, ఇది కరెక్ట్ మనం చెప్పుకున్నాం. అదేవిధంగా సో అత్యల్ప పరిభ్రమణ కాలం యురేనస్ అంటున్నాడు. అత్యల్ప పరిభ్రమణం కాలం యురేనస్ అంటున్నాడు. అంటే మనకి బాగా గమనించవలసిన విషయం ఏంటంటే సో పరిభ్రమణం ఏం చెప్పుకున్నాము, తన చుట్టూ తాను తిరుగుతూ ఎవరి చుట్టూ తిరగాలి, సూర్యుని చుట్టూ తిరగాలి. అంటే మనకు సూర్యుని తర్వాత అంటే ఇక్కడ సూర్యుడు ఉన్నాడు అనుకోండి. సో సూర్యుని తర్వాత మనకు ఎవరు ఉంటారు, బుధుడు ఉంటాడు. సో తర్వాత ఎవరు శుక్రుడు ఉంటాడు. తర్వాత ఎవరు ఉంటారు మనకు సో ఎవరు ఉంటుంది, భూమి ఉంటుంది. తర్వాత అంగారకుడు ఉంటాడు. అంటే మనకి ఇక్కడ ఇప్పుడు చూడండి అన్ని గ్రహాల కక్ష సైజ్ ఎలా ఉంటుంది, కక్ష సైజ్ చిన్నగా ఉన్నటువంటి బుధుడు, మెర్క్యూరీ. సో కాబట్టి సో బుధుడు ఈజీగా మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే సో సూర్యుని చుట్టూ తిరగడం తక్కువ సమయం పడుతుంది. కాబట్టి యురేనస్ కదండి ఇక్కడ ఉండాల్సింది, బుధుడు అని గుర్తుపెట్టుకోవాలి. రాంగ్. నెక్స్ట్ చూడండి అత్యధిక ఆత్మ భ్రమణ కాలం కలదంటే మనకు శుక్రుడు. అత్యల్ప ఆత్మ భ్రమణ కాలం కన్నది ఎవరంటే మనం చెప్తున్నాం మనకు జూపిటర్, బృహస్పతి. అయితే అత్యధిక ఆత్మ భ్రమణ కాలం కలిసి శుక్రుడు మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి గరిష్ట ఉష్ణోగ్రత వ్యత్యాసం ఎలా ఉంటుంది మనకు, సో ఎక్కడ ఉంటుంది మనకు బుధుడు దగ్గర ఉంటుంది. అంటే మనకు బుధుడు వచ్చేసరికి ఎవరి దగ్గర ఉంటాడు, మనకు సూర్యుడికి దగ్గరగా ఉంటాడు. కాబట్టి సో ఈ గ్రహం పైన మనకి ఏముంటుంది, గరిష్ట ఉష్ణోగ్రత వ్యత్యాసం ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్. అంటే మనకి ఇక్కడ సరికాని అంశం ఏంటంటే మనకు అత్యల్ప పరిభ్రమణ కాలం వచ్చేసరికి మనకి యురేనస్ ఇచ్చాడు. యురేనస్ కాదండి, ఏంటి మనకు బుధుడిని గుర్తుపెట్టుకోవాలి. ఇది రాంగ్ ఉంది అనమాట. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి మనం గమనిద్దాం. చూడండి ఏమన్నాడు, సూర్యునిలో గల ప్రధాన వాయువు అయినటువంటి హైడ్రోజన్ వాటా ఎంత అంటున్నాడు. ఇప్పుడు మనం చెప్పుకుంటాం సూర్యుని గురించి చదివేటప్పుడు మనకు ఎక్కువగా 2 వాయువులు ఉంటాయండి. మనకి హైడ్రోజన్ అండ్ హీలియము. సో మనకు హైడ్రోజన్ ఎలా ఉంటుంది, మనకు 71% ఉంటే హీలియం ఎంత శాతం ఉంటుంది మనకు, హీలియము. సో హీలియం వచ్చే జలవాయువు అండి, ఎంత ఉంటుంది మనకు. సో మనకి ఎంత 27% ఉంటుంది అనమాట. కాబట్టి మనకు ఏమడుగుతున్నాడు మనకు హైడ్రోజన్ వాటా ఎంత అంటే దాదాపు 71% ఎక్కువగా ఉంటున్నటువంటి వాయువు హైడ్రోజన్ గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ సార్ మనం బాగా చూడండి, చాలా ఇంపార్టెంట్.
సో ఇక్కడ మనకి ఏంటి శుక్రగ్రహం గురించి సరి అనేది ఏంది అంటాడు. సో మనకు చాలా ఇంపార్టెంట్ అండి. వీనస్ అంటాం మనం ఇంగ్లీష్లో. ఇక్కడ మనకి ఏంటంటే తూర్పు నుండి పశ్చిమ వైపు పరిభ్రమణం అంటాడు. సో ఇక్కడ మనకు ఎస్ కరెక్ట్, ఇది కరెక్ట్ అండి. సో ఇది కరెక్టే. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ బాగా గమనిస్తే ఇక్కడ మనం బాగా గమనిస్తే సో పరిభ్రమణం కదండి, ఆత్మభ్రమణం అంటే మనకు సో తూర్పు నుంచి పశ్చిమ వైపు ఆత్మభ్రమణం ఉంటుందన్నమాట. దేనికి మనకు శుక్రుడు. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అంటే మనకు సో మొత్తం ఎన్ని గ్రహాలు మనకు 8 గ్రహాలు ఉంటే ఒక 2 గ్రహాలు తప్ప సో మిగతావన్నీ కూడా ఎలా తిరుగుతాయి మనకు పశ్చిమం నుంచి ఎలా తిరుగుతాయి అంటే తూర్పు వైపు ఆత్మభ్రమణం ఉంటుంది. కానీ 2 గ్రహాలు, ఒకటి మనకు శుక్రగ్రహము, నెక్స్ట్ వచ్చేసరికి మనకు యురేనస్ ఇవి రెండు కూడా ఎలా భ్రమణం చెందుతాయి అంటే ఎలా మనకు తూర్పు నుంచి పడమర వైపు తిరుగుతాయి. అందుకే మనకు ఈ 2 గ్రహాల మీద అంటే శుక్రగ్రహం మీద అదేవిధంగా ఓకే యురేనస్ సో ఈ గ్రహం మీద మనకు సూర్యుడు ఎక్కడ ఉదయిస్తాడో పడమర వైపు ఉదయించి ఎక్కడ అస్తమిస్తాడంటే మనకు తూర్పు వైపున అస్తమిస్తాడు. కానీ మిగతా గ్రహాలపైన సో రివర్స్ అండి దీనికి. అంటే మనకు తూర్పు వైపున సూర్యుడు సరికి ఉదయించి పడమర వైపున ఎలా ఇస్తారంటే సో అస్తమిస్తాడని మనం గుర్తుపెట్టుకున్నాం. ఓకేనా. సో ఇది మనకు చాలా ఇంపార్టెంట్. అంటే మనకు 2 డిఫరెంట్ గ్రహాలు వచ్చేసరికి మనకి ఎలా తిరుగుతాయంటే మనకు క్లాక్ వైజ్ తిరుగుతాయి. అలాంటి సో క్లాక్ వైజ్ తిరుగుతాయి మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే అన్ని కూడా తిరుగుతాయని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనిస్తే సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి ఏమంటుండో. సో మనం ఇక్కడ 13వ క్వశ్చన్ కానీ గమనిస్తే ఇక్కడ మనకు సో నిన్మత గ్రహంను గుర్తించండి అంటుండు. సో ఇక్కడ మనకు చూస్తే సో దేని మనం అంటే చూడండి ఇక్కడ సో మనం భూకక్షకు లోపల ఉన్న వాటిని మనం ఏమంటామంటే సో భూకక్ష లోపలికి ఉన్నటువంటి వాటిని మనం ఏమంటామంటే సో ఇన్ఫీరియర్ ప్లానెట్స్ అంటాము. అంటే మనకి ఇక్కడ సో ప్లానెట్స్ మొత్తం ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఒకసారి భూకక్ష, ఈ భూకక్షకు వెలుపల ఉన్న వాటిని మనం ఏమంటాం మనము సో నిన్మత గ్రహాలు అంటాము. సరే వీటి ఉన్నాడు వాటిని ఏమంటే సో వీటి ఉన్నాడు అవుటర్ ప్లానెట్స్ అంటాం. సో ఇక్కడ మనం గమనిస్తే చూడండి సో మనకి ఎలా ఉంటుంది, ఫస్ట్ ఎవరు ఉంటారు మనకు బుధుడు ఉంటాడు, సో తర్వాత ఎవరు ఉంటారు శుక్రుడు ఉంటాడు, తర్వాత భూమి ఉంటుంది. కాబట్టి ఈ 2 గ్రహాలు మనం ఏమంటాం మనము సో నిన్మత గ్రహాలు అంటాం. అంటే మనకు శుక్రుడు అదేవిధంగా భూమి సో బుధుడు. అయితే మన ఆన్సర్ ఏమించాలి కేవలం శుక్రుడు వచ్చాడు ఇది నిన్మత గ్రహం. సో ఇవి మార్స్ అవ్వచ్చు, అదేవిధంగా జూపిటర్ అవ్వచ్చు, అదేవిధంగా శని అవ్వచ్చు. వీటన్నిటి కూడా మనం ఏమంటామంటే అవుటర్ ప్లానెట్స్ అంటాము. సో అవుటర్ ప్లానెట్స్ అంటామని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి గమనించండి. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఏమంటాడు ఇక్కడ సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఏమంటాడంటే ఈ క్రింది వాణిలో బాహ్య గ్రహము లేదా జోవియస్ గ్రహంను గుర్తించండి అంటుంది. ఇప్పుడే మనం చెప్పుకున్నాము. అంటే మనకి ఇక్కడ బాగా గమనిస్తే ఇక్కడ మనకు జోవియస్ గ్రహము లేదా బాహ్య గ్రహము అని ఎలా డివైడ్ చేస్తాము అంటే సో మనకు ఆస్ట్రాయిడ్స్. సో ఈ ఆస్ట్రాయిడ్స్ వచ్చేసరికి సో మనకు ఆస్ట్రాయిడ్స్ వచ్చేసరికి వేడి మధ్య ఉంటుంది మనకు జూపిటర్ అదేవిధంగా మార్స్ మధ్య ఉంటుంది. అంటే మనకు అంగార గ్రహానికి అదేవిధంగా బృహస్పతి గ్రహానికి మధ్య ఉన్నటువంటి ఆస్ట్రాయిడ్స్ అనమాట. అంటే ఈ ఆస్ట్రాయిడ్స్ని బట్టి సో మళ్ళీ మనం 2 రకాలు. ఒకటి మనకు సో మనకు ఇన్నర్ ప్లానెట్స్ అంటాం, అదేవిధంగా అవుటర్ ప్లానెట్స్ అంటాము. సో ఈ వేటిని మనం ఇన్నర్ ప్లానెట్స్ అంటాము అంటే సో వేటిని మనం ఇన్నర్ ప్లానెట్స్ అంటామంటే మనకు ఎవరు మనకు బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు. సో ఇవి వచ్చేసరికి మనకి ఏమంటామంటే సో భౌమ గ్రహాలు అంటాం. సరే వీటి తర్వాత వచ్చేయండి మనకి ఇక్కడ సో మనకు ఇక్కడ ఎవరంటే మన జూపిటర్ అంటే సో బృహస్పతి, అదేవిధంగా శని, యురేనస్, అదేవిధంగా నెప్ట్యూన్. వీని ఏమంటామంటే మనము సో బాహ్య గ్రహాలు అంటాం. అంటే ఇప్పుడు మనకి ఎవరు చెప్పండి ఇక్కడ సో మనకు ఈ కుజుడు అవ్వచ్చు, అదేవిధంగా సో భూమి అవ్వచ్చు, శుక్రుడు అవ్వచ్చు. సో వీళ్ళందరూ ఎవరు మనకు వచ్చేసరికి ఏంటంటే మనకు భౌమ గ్రహాలండి. సో కాబట్టి బృహస్పతి ఏమవుతుంది మనకు బాహ్య గ్రహం లేదా జోవియస్ గ్రహం అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. సో దీని కరెక్ట్ అంటే మనకు బృహస్పతి అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే. నెక్స్ట్ 15th క్వశ్చన్ చూడండి. ఇక్కడ మనకు సో 15th క్వశ్చన్ కానీ ఒకసారి మనం గమనిస్తే అంగారకుడు మరియు బృహస్పతి గ్రహాల మధ్య సూర్యుని చుట్టూ పరిభ్రమించే ఖగోళ స్వరూపాలు ఏవి అంటాడు. ఏవి మనం చెప్పుకున్నాం ఆస్ట్రాయిడ్స్. ఈ ఆస్ట్రాయిడ్స్ ఎవరెవరి మధ్య ఉంటుంది అంటే మనకు మార్స్ అంటే మనకు అంగారకుడు, అదేవిధంగా నెక్స్ట్ ఎవరు మనకు జూపిటర్ మధ్య అంటే మనకు సో అంగారకుడు అదేవిధంగా బృహస్పతి మధ్య ఉన్నటువంటి సూర్యుని చుట్టూ తిరిగే ఖగోళ స్వరూపాలు మనకి ఏంటంటే మనకు ఆస్ట్రాయిడ్ అని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే తన కక్షకు 98 డిగ్రీల కోణంతో ఒక వైపుకు వంగిన గ్రహం ఏంటిది అంటాడు. చాలా ఇంపార్టెంట్. ఏంటి మనకు యురేనస్. దీని కాన్స్టెంట్ మనకు సో యురేనస్ గా మనం గుర్తుపెట్టుకోవాలి. దీన్ని మనం ఏమంటామంటే హైలీ టిల్టెడ్ ప్లానెట్ అంటాం. హైలీ టిల్టెడ్ ప్లానెట్ అంటామని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. అందుకే ఇది గుండ్రంగా కాకుండా అంటే మనకి యురేనస్ సో గుండ్రం కాకుండా ఒక బంతిలాగా దొర్లుతూ సో ఒక బంతిలాగా దొర్లుతూ ఎవరి చుట్టూ తిరుగుతుంది, సూర్యుని చుట్టూ తిరుగుతుందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకు పాయింట్ ఏంటంటే సో కింది ఉన్నటువంటి ఏ గ్రహాలలో మనకు సో గుండ్రంగా కాకుండా బంతిలాగా దొర్లుకుంటూ సూర్యుని చుట్టూ తిరుగుతుంటే మనకు సో యురేనస్ గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇది తన కక్షకు 90 డిగ్రీల కోణంతో ఒక వైపు ప్రయాణించడం వల్ల. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే సో సీదా నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ మనం నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఏమంటాడు ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ సో ఆత్మభ్రమణము పరిభ్రమణము కాలాలు సమానం గల గ్రహం ఏంటి అంటున్నాడు. ఆత్మభ్రమణము సో పరిభ్రమణం వచ్చేసరికి సమానం గల సో గ్రహం ఏంటంటే మనకు బుధుడు అండి. ఎందుకు మనకు సో ఈ బుధుడు వచ్చేసరికి సూర్యుడికి దగ్గరగా ఉంటాడండి మొట్టమొదటి గ్రహం. సో దీని యొక్క సో భ్రమణ అదేవిధంగా పరిభ్రమణ కాలం రెండు కూడా సమానంగా ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో చంద్ర ఉపగ్రహం యొక్క ఆత్మ భ్రమణ కాలం ఎంత. సో మన చంద్రుడి గురించి చదవడానికి మనం ఏంటాం సెలినాలజీ అంటాము. సో ఇది ఒక సహజ ఉపగ్రహము, న్యాచురల్ సహజ ఉపగ్రహము. చంద్రుడు ఎవడయా ఒక సహజ ఉపగ్రహం అండి. సో ఈ సహజ ఉపగ్రహం అయినటువంటి చంద్రుడి యొక్క ఆత్మ భ్రమణ కాలము ఎంత ఉంటుంది, సుమారుగా 27 రోజులు ఉంటుంది. అదేవిధంగా దీని యొక్క పరిభ్రమణ కాలం కూడా 20 రోజులే. అందుకే మనకు సో భూమి నుంచి గమనిస్తే ఓకే చంద్రుడు ఒకవైపు మాత్రమే మనకు కనిపిస్తుంది.
ఒకవైపు మాత్రం కనిపిస్తుంది. ఇక్కడ బిట్టుపడొచ్చు. సో మనకు భూమి నుండి గమనించినప్పుడు చంద్రుని యొక్క ఒకవైపు మాత్రమే కనపడడానికి కారణం ఏంటంటే ఈ చంద్రుని యొక్క ఆత్మ భ్రమణ కాలము అదేవిధంగా పరిభ్రమణ కాలం రెండు కూడా దాదాపు సమానం ఉంటాయి. అందువల్ల ఇవి మనకు ఒకవైపు మాత్రమే చంద్రుడు కనిపిస్తాడని మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ గాని గమనిస్తే నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ గమనిస్తే ఏమంటాడు చూడండి. టెరస్ట్రియల్ గ్రహానికి చెందనిది గుర్తించండి అంటాడు. మనకి ఇక్కడ బాగా గమనిస్తే మొత్తము మనకు ఫస్ట్ ఎవరు మనకు బుధుడు, నెక్స్ట్ వచ్చేసరికి శుక్రుడు, నెక్స్ట్ వచ్చేసరికి భూమి, తర్వాత అంగారకుడు. వీళ్ళందరినీ మనం ఏమంటామంటే భౌమ గ్రహాలు అంటాం. ఇంగ్లీష్లో మనం ఏమంటామంటే టెరస్ట్రియల్ గ్రహాలు అంటాం. ఎందుకంటే ఇవి దేంతో నిర్మితమై ఉంటాయి? శిలలు మరియు లోహాలతో నిర్మితమై ఉండడం వల్ల అందుకే ఈ టెరస్ట్రియల్ గ్రహాల యొక్క స్థానం ఎలా ఉంటుందని చెప్పుకున్నాం, చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ గ్రహాలు ఏంటి మనకు? నెక్స్ట్ వచ్చేసరికి మనకు బృహస్పతి, శని, యురేనస్, అదేవిధంగా నెప్ట్యూన్. వీటిని ఏమంటాము అంటే మనకు జోవియన్ గ్రహాలు అంటాం. ఏమంటామండి? జోవియన్ గ్రహాలు అంటాము. ఎందుకు వీటిని జోవియన్ గ్రహాలు అంటామంటే ఈ 4 గ్రహాలు దేంతో ఏర్పడతాయి మనకు? వాయువులతో ఏర్పడతాయి. అందువల్ల వీటిని ఏమంటామంటే మనం జోవియన్ గ్రహాలు అంటాం. ఇప్పుడు చెప్పండి ఏమంటాడు? టెరస్ట్రియల్ గ్రహానికి చెందనిది అంటాడు. అంటే మనకు బుధుడు, శుక్రుడు, అదేవిధంగా అంగారకుడు. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్ ఫర్ ద టెరస్ట్రియల్ ప్లానెట్స్. కానీ శని అనేది మనకి ఏంటిది? జోవియన్ గ్రహంగా మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి ఆన్సైడ్ మనకు డి అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి మనం గమనిస్తే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ ఇది మనకు స్టాండర్డ్ క్వశ్చన్ తెలుసు. భూమికి సూర్యునికి మధ్య గల సగటు దూరం ఎంత అంటాడు? సగటు దూరం ఎంత మనకు? 149 మిలియన్ కిలోమీటర్లని మనం గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందా? ఇది నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటాడు చూడండి ఒకసారి. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటాడు మనకు? ఈ క్రింది వానిలో సరికాని అంశాన్ని గుర్తించండి అంటాడు. ఇక్కడ మనం చూస్తే మిక్కిలి వేడి గ్రహము. మిక్కిలి వేడి గ్రహం ఏంటంటే శుక్రుడు కరెక్ట్. ఎందుకంటే మనకు ఈ వీనస్ మీద ఎక్కువ ఏముంటుంది? మనకు కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. ఎక్కడైతే మన కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది అక్కడ ఖచ్చితంగా వేడి అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, కరెక్ట్. నెక్స్ట్ వచ్చరికి ఉపగ్రహాలు లేని గ్రహం అంటాడు. గురుడు అంట. ఇది రాంగ్ అండి. మనకు ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిచువేషన్ ప్రకారం అయితే మనకు అత్యధిక ఉపగ్రహాలు ఉన్నటువంటి గ్రహాలు గురుడు అదేవిధంగా శని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది రాంగ్. నెక్స్ట్ వచ్చరికి అతి సుందరమైనటువంటి గ్రహం. దేని మనం అతి సుందరమైన గ్రహం అంటే శని. ఎందుకంటే దాని చుట్టూ వలయాలు ఉంటాయి. అందువల్ల దీని అతి సుందరమైన గ్రహం అని పిలుస్తారు. ఇది కరెక్ట్. నెక్స్ట్ వచ్చరికి భూమి యొక్క కవల గ్రహం అని దేనంటే మనం శుక్రుడు అంటాం. దీన్ని మనం చాలా ఇంపార్టెంట్. దే గ్రహాన్ని మనం భూమి యొక్క కవల అంటామంటే మనకు శుక్రుడిని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఏమంటారు బీజు ఒకసారి. ఉపగ్రహాలు లేని గ్రహాలు అంటే శాటిలైట్స్ లేనిటువంటి గ్రహం అంటే మనకు గురుడు కాదండి. 2 గ్రహాలకు అంటే మనకు ఉన్నటువంటి 2 గ్రహాలు 2 గ్రహాలు అంటే మనకు బుధుడు, అదేవిధంగా మనకి ఎవరు? శుక్రుడు. ఈ రెండింటికి మనకు ఉపగ్రహాలు ఉండవండి. మిగతా అన్నిటి కూడా మనకు ఉపగ్రహాలు ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే శుక్రగ్రహణం యొక్క ఆత్మ భ్రమణ కాలం ఎంత? ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఆత్మ భ్రమణ కాలం పరంగా ఎక్కువ దేనికి ఉంది మనకు? ఎక్కువ సరికి శుక్రుడు. తక్కువ మనకు బృహస్పతి. తక్కువ ఏంటంటే మన బృహస్పతి. అయితే ఇక్కడ ఏమంటే శుక్రగ్రహం యొక్క ఆత్మ భ్రమణ కాలం ఎంత అంటుంది? ఎంత మనకు? 243 డేస్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చరికి భూమికి అతి సమీపంలో గల గెలాక్సీ ఏంటి అంటాడు. మన గెలాక్సీ అంటే కొన్ని కోట్ల నక్షత్రాల సముదాయాన్ని మనం ఏమంటామంటే గెలాక్సీ అంటాము. మనం ఉండేటువంటి గెలాక్సీ మనం ఏమంటాము? మనం ఏమంటామంటే పాలపుంత అంటాము. ఏమంటాము? మన భూమి ఉన్నటువంటి గెలాక్సీ మనం ఏమంటే పాలపుంత అంటాము. మిల్క్ వే అంటాము. ఈ పాలపుంతకు దగ్గర ఉన్నటువంటి మరో గెలాక్సీ అంటే మనకు ఆండ్రోమెడా అని గుర్తుపెట్టుకోవాలి. ఏమంటామండి? ఆండ్రోమెడా. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ గమనిస్తే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. షూటింగ్ స్టార్స్ అని వేటిని పిలుస్తారు? చాలా ఇంపార్టెంట్. వేటి మనకు ఉల్కలు. ఉల్కలు మనం ఏమంటామంటే షూటింగ్ స్టార్స్ అంటామని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే ఇక్కడ సూర్యునికి ఎల్లప్పుడూ ఒకవైపు తలాన్ని చూపించే గ్రహం ఏంటి? ఇక్కడ మనం చూస్తే బుధుడు మనం చెప్పుకున్నాం. ఎందుకు? మనకు చంద్రుడు కానీ గమనిస్తే చంద్రుడు కూడా భూమి వైపు గమనిస్తే భూమి నుండి చంద్రుడు గమనిస్తే ఒకవైపు ఉంటాడు. ఎందుకంటే చంద్రుడి యొక్క పరిభ్రమణ కాలము అదేవిధంగా ఆత్మభ్రమణ కాలం రెండు కూడా ఎలా ఉంటాయి? సమానంగా ఉంటాయి. అదేవిధంగా మనకు బుధుడు కానీ గమనిస్తే బుధుడు ఎవరి చుట్టూ తిరుగుతాడు? మనకు సూర్యుని చుట్టూ తిరుగుతాడు. దీని యొక్క భ్రమణ కాలం అదేవిధంగా ఆత్మభ్రమణ కాలం రెండు ఎలా ఉంటాయి? సమానంగా ఉంటాయి. అందువల్ల సూర్యుడికి ఎల్లప్పుడూ ఒకవైపు తలాన్ని ఏ చూపిస్తుంది? బుధుడు చూపిస్తుంది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కనుక గమనిస్తే సౌర కుటుంబంలో జీవులున్న ఏకైక గ్రహం ఏంటి? మనం ఈజీ గుర్తుపెట్టవచ్చు. మనకు భూమి. భూమి అని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఒకసారి మనకు సూర్యుని యొక్క కాంతి భూమిని చేరుటకు పట్టు కాలం ఎంత? మనకు 8 నిమిషాలు అండి. సూర్యుని యొక్క కాంతి భూమిని చేరుటకు పట్టే కాలం ఎంత అంటే మనకు 8 నిమిషాలని గుర్తుపెట్టు. ఎందుకంటే మనకు సూర్యునికి భూమికి మధ్య దాదాపు ఎంత? 149 మిలియన్ కిలోమీటర్ దూరం ఉంది. అక్కడి నుంచి ఇక్కడికి కాంతి చేరడానికి మనకి ఎన్ని నిమిషాలు పడుతుంది? 8 నిమిషాలను గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ 1.3 సెకండ్స్ ఏంటంటే మనకు చంద్రుడి నుండి భూమికి కాంతి చేరడానికి పట్టే సమయం అనమాట. ఏంటి? మనకు 1.3 సెకండ్లు. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మనం గమనిస్తే చూడండి ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ మనకు తెలుసు బాగా. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటాడు ఇక్కడ? సౌర కుటుంబంలో పరిమాణం ప్రకారం భూమి ఎన్నోవది అంటాడు. ఎన్నోది మంది? 5వది. మనకు మూడవ వరుసరీత్యా మన ఎన్నో గ్రామం? 3వ గ్రామం అయితే పరిమాణం పరంగా మనకి ఏంటంటే 5వది. మొదటి మనకు బృహస్పతి. రెండోది మనకు శని. మూడోది మనకు యురేనస్. నాలుగోది మనకు నెప్ట్యూన్. ఐదోది మనకు భూమిగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భూమికి అతి దగ్గర ఉన్నటువంటి గ్రహం ఏంటిది? భూమికి అతి దగ్గర ఉన్నటువంటి గ్రహం ఏంటి? మనకు శుక్రుడు. శుక్రుడు అండి. భూమికి అతి దగ్గర ఉన్నటువంటి గ్రహం ఏంటంటే మనకు శుక్రుడు అని గుర్తుపెట్టుకోవాలి. అందుకే శుక్రుడు ఏమంటామంటే భూమి యొక్క కవలగా అని పిలుస్తాము. భూమి యొక్క కవల అని పిలుస్తాము. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కానీ గమనిస్తే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. ఏమంటే మనకు ఉర్సా మేజర్ అదేవిధంగా గ్రేట్ బేర్ నక్షత్ర కూటమిలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి అంటుండు. చాలా ఇంపార్టెంట్. ఇది ఏంటంటే మనకు ఒక సప్తర్షి మండలం అనమాట. సప్తర్షి మండలం. ఈ సప్తర్షి మండలంలో మొత్తము ఎన్ని నక్షత్రాలు ఉంటాయంటే మనకు 7 నక్షత్రాలు ఉంటాయని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఎలుగు బంటి ఆకారంలో ఉంటాయి. ఎలుగు బంటి ఆకారం.
ఏ ఆకారం అంటే ఎలుగుబంటి ఆకారం ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ కానీ గమనిస్తే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ షూ మేకర్ లేవి, ఇక్కడ మనం బాగా గమనించాలండి. ఇక్కడ మనకు షూ మేకర్ లేవి అనే తోక చుక్క సో ఈ గ్రహాన్ని ఢీకొంది. సో మనం ఒకసారి గమనిస్తే 1994లో షూ మేకర్ లేవి అనే తోక చుక్క దేని ఢీకొట్టిందంటే మనకు సో అతి పెద్ద గ్రహం అంటే బృహస్పతిని ఢీకొట్టినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం ఇక్కడ గమనిస్తే చూడండి, ఇక్కడ సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటాడు ఇక్కడ చూడండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ అంటే ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ సూర్యుని చుట్టూ భూమి తిరుగుతున్న హీలియోసెంట్రిక్ సిద్ధాంతాన్ని కనిపెట్టింది ఎవరంటారు? దీన్ని మనం ఏమంటాం? హీలియో అంటే సూర్యుడు, దీన్ని మనం ఏమంటామంటే సూర్య కేంద్రక సిద్ధాంతం అంటాము. సూర్య కేంద్రక సిద్ధాంతం. సో ఈ సూర్య కేంద్రక సిద్ధాంతం ఏమని చెప్తుందంటే సో గ్రహాలన్నీ కూడా ఎవరి చుట్టూ తిరుగుతాయంట? సూర్యుని చుట్టూ తిరుగుతాయని చెప్పడానికి మనం ఏమంటామంటే సూర్య కేంద్ర సిద్ధాంతం అంటాం. అంటే సూర్యుని కేంద్రంగా చేసుకొని సో మిగతా గ్రహాలన్నీ కూడా సూర్యుని చుట్టూ దీర్ఘవృత్తాకార కక్షలు తిరుగుతాయని తెలిపినటువంటి సో సిద్ధాంతమే సూర్య కేంద్రక సిద్ధాంతం. దీన్ని మనం ఏమంటామంటే హీలియోసెంట్రిక్ థియరీ అంటాం. సో దీన్ని ప్రతిపాదించిన వ్యక్తులు మనకు కొపర్నికస్, ఎవరండి? కొపర్నికస్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సార్ ఇక్కడ ఈ దిగువ ఇచ్చిన ఏ రెండు గ్రహముల సముదాయం మనము సో నిన్మత గ్రహాన్ని పేర్కొంటారు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం అంటే మన భూకక్ష వెలుపల లోపల అంటే భూకక్ష ఉన్నటువంటి వాటిని మనం ఏమంటాం మనము సో నిన్మత గ్రహాలు అంటామని సో మనం ఇందాక చెప్పుకోవడం జరిగింది. అంటే మనకు వేటంటాం మనము సో వేటంటాం అంటే మనకు జనరల్గా వస్తారు మనకి ఎవరు మనకు సో జనరల్ ఎవరు? బుధుడు అదేవిధంగా శుక్రుడు. సో ఈ రెండింటి కలుపుకొని సో మనం ఏమంటామంటే నిన్మత గ్రహాలు అంటాం. కానీ ఇక్కడ మనకు సరైన ఆన్సర్ ఏంటంటే మనకు భూమి అదేవిధంగా బుధుడు. అంటే సో ఎగ్జాక్ట్ ఆన్సర్ అంటే మనకు ఈ భూమిలో ఎవరు ఉండాలి? మనకు శుక్రుడు ఉండాలి. అప్పుడు మనకి ఎగ్జాక్ట్ ఆన్సర్ అవుతుంది. శుక్రుడు మరియు సో బుధులను మనం ఏమంటాం మనము నిన్మత గ్రహాలు అంటామని చెప్పుకోవాలి. అంటే మన భూకక్ష సో వెలుపల ఉన్న వాటిని సో ముందు ఉన్న వాటిని మనం ఏమంటామంటే నిన్మత గ్రహాలు అంటామని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం గమనిస్తే ఇక్కడ ఏం చూడండి, 34th క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఈ 34th క్వశ్చన్ అంటే సో భూమి ఈ గ్రహాల మధ్య ఉన్నది అంటాడు. సో భూమి ఎవరెవరి మధ్య ఉంది మనకు? సో భూమి వచ్చరికి ఎవరంటే మనకు శుక్రుడు అంగారకుడు. శుక్రుడు అంగారక మధ్య మనం భూమి ఉన్నట్లుగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ అంటే సూర్యుడి దగ్గర ఉన్నటువంటి గ్రహం ఏంటిది అంటాడు. సూర్యుడి దగ్గర ఉన్న గ్రహం ఏంటి మనకు చెప్పుకున్నాం? మెర్క్యూరీ, బుధుడు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి గమనిస్తే దిన ప్రయాణం అక్షం యొక్క పరివర్తనం ఈ క్రింది వానిలో ఒకదానితో ఒకటి దాదాపుగా సో భూమికి వలె ఉంటాయి అంటాడు. అంటే మనకి ఇక్కడ ఏంటంటే సో రోజు అవధి మనకు సో దిన ప్రయాణం అంటే మనకి ఏంటంటే రోజు వ్యవధి టైం అనమాట. సో నెక్స్ట్ వచ్చరికి అక్షం యొక్క పరావర్తనం ఈ రెండు కూడా సో భూమికి సమానంగా ఉన్నటువంటి గ్రహం ఏంటి అంటుంది. ఏది మనకి ఇక్కడ? అంగారకుడు. అంటే అంగారకుడు యొక్క సో దిన ప్రయాణం అదేవిధంగా అక్షం యొక్క పరావర్తనం దేని సమానంగా ఉంటుంది? ఇంచుమించుగా మనకు సో భూమికి సమానంగా ఉంటుందని మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ గమనిస్తే చూడండి, ఇక్కడ ఆస్ట్రాయిడ్ను ఈ విధంగా పేర్కొనవచ్చు అంటాడు. సో ఆస్ట్రాయిడ్ను ఈ విధంగా పేర్కొనవచ్చు అంటే మనకు ఒక చిన్న గ్రహ గోళాలు అండి. సో ఈ గ్రహ గోళాలు సరికి ఎవరి మధ్య ఉంటాయంటే మనకు ఎవరి మధ్య ఉంటాయి? మనకు సో జూపిటర్. అంటే మనకు ఎవరి మధ్య ఉంటాయి ఈ ఆస్ట్రాయిడ్స్ అంటే మనకు ఎవరు చెప్పండి? సో బృహస్పతి అదేవిధంగా ఎవరి మధ్య ఉంటుంది మనకు? సో అంగారకుడి మధ్య ఈ ఆస్ట్రాయిడ్స్ అనేవి ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. సో జామ్ అనమాట, జామ్. సో జామ్ అంటే మనకు జూపిటర్, ఆస్ట్రాయిడ్స్, మార్స్. అంటే ఆస్ట్రాయిడ్స్ వేడి మధ్య జూపిటర్ మరి మార్స్ మధ్య ఉంటుందని మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో ఉపగ్రహాలు లేని గ్రహాలు అంటాడు. సో మనకు కేవలం ఉన్నటువంటి ఉపగ్రహాలు లేని గ్రహాలు రెండు ఉన్నాయి. ఏంటి మనకు? సో శుక్రుడు, బుధుడు. అంటే శుక్రుడికి బుధుడికి ఎటువంటి ఉపగ్రహాలు ఏమని మనం గతంలో చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ మనం చూడండి, ప్రస్తుతం సూర్యునికి అతి దూరంలో ఉన్నటువంటి గ్రహం ఏంటి చెప్పండి. ఇప్పుడు చిట్ట ఉండే గ్రహం ఏంటి మనకు? సో ఏంటి మనకు? సో మనకు నెప్ట్యూన్. సో ప్లూటో ఉండేది గతంలో. సో గతంలో ప్లూటో ఉండేది. సో ఈ ప్లూటోను సరికి ఎక్కడి నుంచి తీసారంటే మనకు గ్రహాల జాబితా నుంచి తొలగించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో నెక్స్ట్ మనం చూడండి, ఆస్ట్రాయిడ్స్ ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఆస్ట్రాయిడ్లు ఇక్కడ ఉన్నాయి అంటాడు. సో ఎక్కడ ఉన్నాయట? సో ఆస్ట్రాయిడ్లు సరికి మనం చెప్పుకున్నాం జామ్. సో ఎక్కడ ఉన్నాయంటే సో అంగారకుడు అదేవిధంగా మనకు జూపిటర్ మధ్య, అంగారకుడి అదేవిధంగా మనకు సో బృహస్పతి మధ్య. అంటే మనకు ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ భూమి బదులు ఏమంటారు మనకు బృహస్పతి ఉంటే మనకు సరిపోతుంది. బృహస్పతి అంటే మనకు సింపుల్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సో ఆస్ట్రాయిడ్స్ అనే వేడి మధ్య మనకు ఉన్నాయంటే మనకు అంగారకుడు అదేవిధంగా సో బృహస్పతి మధ్య ఉన్నట్లు మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనకు సో వరల్డ్ జాగ్రఫీ ఉన్నటువంటి మొట్టమొదటి చాప్టర్ మనకు సౌర వ్యవస్థ అదేవిధంగా ఎర్త్ గురించి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రాక్టీస్ బిట్స్. సో వచ్చే వీడియోలో మరికొన్ని బిట్స్ గురించి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చర్చించుకుందాం. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.